వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే మామూలుగా బయట అందరూ కుక్కల్ని మీద పడిపోయి జనాల్ని పీకేస్తుంది అన్న విషయం గురించి ఆలోచిస్తారు, కానీ కుక్కలకి కూడా మనుషుల వల్ల ప్రాణహాని ఉండేదనే విషయం ఎవ్వరికీ అర్థం కాదు. ఈ వీడియోలో నేను దాని గురించి డిస్కస్ చేయబోతున్నానండి. అందరూ కూడా ఎంతసేపు కుక్కలు పిల్లల మీద పడిపోయి పీకేసినాయి, కుక్కలు పెద్దవాళ్ళ మీద పడిపోయి పీకేసినాయి అని వీడియోల్ని మాత్రమే షేర్ చేస్తారు. వాటికి ముందేం జరిగింది, అసలు అవి అలా అవ్వడానికి కారణం ఏంటనేది ఎవరు వెనక ముందు ఆలోచించరు అనమాట. దానికి ఈ వీడియో కూడా ఒక నిదర్శనం లాంటిదని నేను చెప్తానండి. ఇక్కడ గనక మీరు గమనించినట్లయితే ఇది మా ఇంటి దగ్గర సరౌండింగ్స్ అనమాట. మా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. బేసిక్గా నేను రోడ్ మీద స్ట్రీట్ డాగ్స్ అన్నిటికీ ఇక్కడ ఫుడ్ పెడతాను. నేను లోకల్ ఫీడర్ని కూడా. అలాగే మా ఇంటి దగ్గర 4 డాగ్స్ ఉంటాయన్నమాట. రీసెంట్గా ఈ ఇయర్ జనవరి స్టార్టింగ్లో ఫిమేల్ డాగ్స్కి పీరియడ్స్ అయినప్పుడు ఎక్కడి నుండో ఒక కొత్త డాగ్ వచ్చేసింది. దాన్ని నేను స్టార్టింగ్లోనే 1 మంత్ అవాయిడ్ చేశాను. ఎక్కడికక్కడ తోలుతూ ఉన్నాను, వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తూ ఉంది. ఇంకెన్నిసార్లు తోలినా అది వెళ్ళట్లేదు. సరే 1.5 మంత్ తర్వాత నుండి మరీ ఫుడ్ కోసం ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ 4తో పాటు దానికి పడడం స్టార్ట్ చేశాను. దాని ఏజ్ వచ్చేసి 12 నుండి 15 నెలల లోపలే ఉంటుంది. నేను అంత క్లారిటీగా ఎలా చెప్తున్నానంటే, మా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా డాగ్స్ని మంచిగానే చూస్తారు. ఎవ్వరికి ఎప్పుడు శత్రుత్వం లేదు. కుక్కలతో స్టార్టింగ్లో ఇబ్బందులు ఉన్నాయి, కానీ తర్వాత అందరూ కూడా సమసిపోయి మంచిగా ఉండటం మొదలుపెట్టారు. ఇబ్బందుల నుండి బయటకు వచ్చి మంచిగా డాగ్స్కి ఫుడ్ పెట్టడం అలా చేసేవాళ్ళు. అయితే ఈ డాగ్ ఏంటంటే చెప్పులు తీసేసేది అందరివి. పళ్ళు దురదల వల్ల సంవత్సరం నుండి 15 నెలలు అలా లోపున్న ఆ ఏజ్ గ్రూప్ ఆఫ్ డాగ్స్కి పళ్ళు దురదలు అనేవి పోవు అనమాట అంత త్వరగా. ఆ విధంగా నేను దాని ఏజ్ 15 నెలల నుండి 12 నెలల లోపలే ఉంటుందని నేను క్లియర్గా చెప్తున్నాను. పిల్లలు తోలుతూ ఉండేవాళ్ళు. ఈ డాగ్ కూడా ఏం చేసేదంటే పిల్లల మీద కరవడం కాదు, కానీ వాళ్ళ వెంట పడతా ఉండేదన్నమాట. తర్వాత గ్రాడ్యువల్గా ఏమైందంటే వాళ్ళు దీనికి అలవాటు అవటం, ఇది వాళ్ళకి అలవాటు అవటం, వాళ్ళు బిస్కెట్స్ వేస్తే దూరంగా ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తినటం, అలా అలవాటు పడిపోయింది నెమ్మదిగా. కొట్టిన అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా ఆల్రెడీ డాగ్ ఉంది. వాళ్ళు కోళ్ళను కూడా పెంచేవాళ్ళు. అది ఒక నెల క్రితమో ఏవో ఇది పైకి వెళ్ళి ఒక 2 కోడుల్ని కిందకి లాక్కొచ్చిందంట. నాకు వాళ్ళ మామయ్య కూడా కింద దిగి చెప్పారు. దీన్ని కొడదామని కోపంతో వచ్చిన ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గాడు. ఇంకా నేను జాగ్రత్తగా పైన పెట్టినా కూడా అది వచ్చిందమ్మా అని చెప్తే నేను బాధపడ్డాను. దాన్ని ఒక దెబ్బ వేయడానికి కూడా వెళ్ళాను. కానీ ఆ తర్వాత ఇంకా చేసేదేం లేక ఎలాగో వాటిని తర్వాత అయినా మనం అదే చేస్తాం కదా అని ఇంటెన్షన్తో ఉండో మరేమో ఆయన మనసు చెల్లించి పాపం ఒక్క దెబ్బ కూడా వేయలేదు. డాగ్ను వదిలేశాడు అప్పుడు కూడా వాళ్ళ మామయ్య. ఆ తర్వాత మరి ఈ అబ్బాయికి ఏమైందో తెలియదు, కానీ ఆ పంతులతో కలిసి దాన్ని లోపల చావు బాధేశాడు. మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఈ వీడియో రెండిట్లోనూ తెలుస్తుంది ఏంటంటే, అక్కడ మా అక్క హెల్పర్ అనమాట. ఆవిడ మా ఇంట్లో హెల్పరు. ఆవిడ చూసి జడుచుకుపోయింది. మా అమ్మగారికి కూడా తర్వాత చెప్పడం జరిగింది. అమ్మ, మేడం గారు ఇలాగా నేను పొద్దున వచ్చినప్పుడు చూశాను, ఒక బాబును ఒక పంతులు గారు దాని కుక్కను లోపల పడేసి కొడుతున్నారు. నేను చూసినప్పుడైతే ఆ గుడి పంతులు దాన్ని కడుపులో కొట్టాడు అని కూడా చెప్పింది ఆవిడ మాకు. తర్వాత అడిగితే నేను సీసీ కెమెరాలో వీడియో ఎతికితే ఫస్ట్ నాకు దొరకలేదు. మాకు చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల సండే జరిగిన ఇష్యూ మొత్తం కూడా సాటర్డే రికార్డ్ అయినట్టు పైన సాటర్డే అనే డే మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది వీడియోలో. అసలు అది ఎంతసేపు ఇబ్బంది పడిందో ఆ దెబ్బలకి మేము ఊహించుకున్నా కూడా జీర్ణించుకోలేని విషయం అది. నేను ఆ రోజుకి కూడా నాకు ఆ అబ్బాయి చంపాడు అంటే నేను నమ్మలేదు. నేను సండే వీళ్ళందరూ మా క్వార్టర్స్లో పిల్లలు క్రికెట్ ఆడుకోవడం అలవాటు అనమాట. మా భైరవాన్ని వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఆ అబ్బాయి నన్ను పిలిచి టమాటా నేను దాన్ని చావబాదాను, రేపు ఈ విషయం నీకే తెలుస్తుంది చూడు అన్నాడు. నేను పట్టించుకోలేదు. అప్పటికి చెప్పాను, ఒకవేళ అలాంటి విషయమే జరిగితే నీ మీద పోలీస్ కంప్లైంట్ పడ్డానికి కూడా వెనకాడను నేను అని కూడా అబ్బాయికి చెప్పాను. ఆ రోజు నైట్ నేను బతిమలాడాను, మా అమ్మ బతిమలాడింది, మా నాన్న కూడా ఫోన్లో అడిగాడు, నిజం చెప్పు దాన్ని ఏమన్నా చేసావా అంటే నేను కొట్టలేదు, కొత్త కుక్కలు ఆడ కుక్కలు వస్తే వాటి వెనకాల వెళ్ళిపోయింది అని చెప్పి మాకు అబద్ధం చెప్పాడు. ఆ నైటు సెక్యూరిటీ అంకుల్, మా ఇంటి దగ్గర ఒక ఆంటీ, మా అమ్మ, నాన్న, నేను డాబాలన్నీ వెతికాం క్వార్టర్స్లో 1 గంట దాకా. చేసేది లేక అబ్బాయి మాటలు నమ్మి మేము వెనక్కి వచ్చేసాము. ఆ పక్క రోజు కూడా అడిగితే ఇదే కారణం చెప్పాడు. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, లోపల సుమో ఉంది కదా, సుమో కింద వెతకపోయారా అని. నేను మొత్తం ఎతికాను. మా సెక్యూరిటీ అంకుల్కి చెప్తే ఆయన కూడా ఎతికాడు, కనిపించలేదు. ఏంటంటే అది ఆ దెబ్బలకి కార్ కింద టైర్కి దూరి పక్కకు పడుకుందనమాట. ఆ కారు ఇప్పుడుది కాదండి, 10 ఏళ్ళ కిందటిది, ఆక్షన్ కోసం అని ఉంచేశారు. పాత పడిపోయిన కారు వల్ల కింద ఉన్న చెత్తలో అది కనిపించలేకపోయింది మాకు.
సో ఇంకోటి ఏంటంటే పాతి పెట్టడానికి కూడా ఈ అబ్బాయి నాకు తోడొచ్చాడు. పాతి పెట్టి తిరిగి వచ్చిన తర్వాత ఆ పంతులు అడిగాడు, "యారా నువ్వు కొట్టిందేనా సచ్చింది" అని అడిగాడు. ఈ 3 విషయాల్ని బేస్ చేసుకునే నేను వీడే ఆ విషయం చేసింది అని చెప్పి క్లియర్గా సీసీటీవీలు వెతికితే నాకు సండే జరిగింది, సాటర్డే అన్న దానిలో దొరికిందనమాట. నేను వీడియో ఎవిడెన్స్ దొరికిన తర్వాతే మా అమ్మకు చూపించి మా నాన్నకు చూపించిన తర్వాతే వాళ్ళని అడగడానికి వెళ్ళడం జరిగింది. నేను అప్పుడు ఆ రోజు ఏదో బయట పనుండి వెళ్తే మా మమ్మీ వీడియో చూపిస్తుంది వాళ్ళకని నేను సీసీటీవీలో చూసి గబగబా వెనక్కి వచ్చాను. అమ్మ లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్పాను కదా, నువ్వెందుకు వీళ్ళకి చెప్తున్నావు అని కూడా నేను అడిగాను. ఈ లోపులు ఆ బాబు వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మని వాళ్ళని కిందకి పిలిపించారు. ఈ వీడియో మొత్తం చూపించినప్పటికీ వాళ్ళ అమ్మమ్మ గారు అయితే ఒప్పుకోలేదు. చచ్చిపోయిద్దని కొడతారా ఏంటి అని చెప్పేసి కూడా అన్నారు. నేను అప్పటికీ అన్నాను, కొడితే చచ్చిపోయిద్దన్న మాట కన్నా కూడా చచ్చేలా కొట్టడం తప్పు అని కూడా నేను ఆవిడకి చెప్పాను. కానీ ఆవిడ వినలేదు. అందరూ బయటకు వచ్చారండి మా ఏరియాలో, ఎవ్వరూ నమ్మలేదు. ఈ వీడియో చూపించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నమ్మారు. నన్ను అడిగితే అండి ఆ గుడి దగ్గర పూజ చేయడానికి వచ్చిన పంతులు ఏమాత్రం పంతుల్లా కూడా అనలేదు నాకు ఆ ఒక్కరోజైతే. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే పంతులకి ఎలాంటి శిక్ష వేయాలో, జీవితంలో ఎలాంటి శిక్ష ఖచ్చితంగా పడాలనుకున్నాను. ఎందుకంటే అసలు అతను పౌరోహిత్యం చేస్తూ నోట్లో నుండి వచ్చే మంత్రాలు ఇంకేమో అర్థం కాలేదు. మామూలుగా బ్రాహ్మణులు అంటే వాళ్ళకి తెలుస్తుంది కండి ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఉంటాడు, ప్రతి ఒక్క జీవిలో దేవుడు ఉంటాడు అని. అలాంటి ఒక పంతులే అసలు అలాంటి ఒక విషయానికి ఒడిగట్టాడు అంటే నమ్మలేని సిచ్యువేషన్ నాది ఆ రోజు మాత్రం. అప్పటికి ఈ అబ్బాయి నన్ను అడిగాం, ఎన్నోసార్లు అడిగాం, వాడు చేశాడా నువ్వు చేసావంటే నోరు కూడా మెదపలేదు ఇతను. అందరికన్నా కూడా పంతుళ్ళే కదండి దేవుడికి దగ్గరగా ఉండేది. వాళ్ళకే అర్థమవుతుంది కదా జంతువుల్లో కూడా మనుషుల్లో కూడా అందరిలో దేవుడు ఉంటాడని. అలాంటిది ఈ పంతులు అలా చేసేపాటికి నాకు ఏం చేయాలో కూడా పంతులను అర్థం కాలేదు. ఎంత కడిగినా ఈ పిల్లోడి మీద పంతులు తోసేయడం, పంతుల మీద ఆ పిల్లోడు తోసేయడం ఇదే జరిగింది. కానీ ఆ రోజు ఇద్దరిలో ఎవరు చేశారు అనేది అంత క్లియర్ కట్ కనిపిస్తున్నా కూడా ఇద్దరు ఒప్పుకోలేదు. ఈ రోజుకి కడుపు రగిలిపోతుంది ఈ విషయం గురించి గుర్తు చేసుకుంటుంటే. అంటే అబ్బాయి చొక్కా తడిచిపోయేలాగా దాన్ని చావబాదాడు. ఏం జరిగింది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా భూమి మీద బ్రతికే హక్కు ఒక్క మనిషికే ఉండిద్ది అనుకోవడం మీ ఫూలిష్నెస్ అండి. బ్రతికే హక్కు దేవుడికి ప్రతి ఒక్క జీవికి సమానంగానే ఇచ్చాడు. ఈరోజు మీరు చేసిన తప్పు నలుగురు ఎవరు చూడలేదులే అని కప్పిపుచ్చేసుకుంటే సరిపోదండి. ఫర్దర్గా అయినా సరే మీ కర్మఫలం వెంటాడక మాందు. దానికి మాత్రం మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరాలి. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మేల్కోండి. ప్రతి ఒక్క జీవిని సమానంగా చూడడం నేర్చుకోండి. వీలైతే ఒక ముద్ద వాటికి పెట్టండి. చేయలేనప్పుడు పెట్టే వాళ్ళకి అడ్డు రాకుండా ఉండండి. అలా ఎందుకు డాగ్స్ ఎగబడుతున్నాయి అనే రీజన్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాటికి కూడా సమాన హక్కు ఉంటుంది. ఆలోచించి మెలగండి. ఎప్పటికైనా సరే ఆలోచించి మాత్రమే మెలగండి.